మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 6 గంటల వ్యవధిలోనే 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 22 సెంటీమీటర్లు అంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అని చెప్పొచ్చు. అత్యంత భారీ వర్షపాతం అని చెప్పొచ్చు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ ప్రాంతంలో 17.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది కూడా భారీ వర్షపాతం అని చెప్పొచ్చు. అలాగే కాకుండా సిరికొండ, ఇంద్రవెల్లి, సాత్నాల, ఇచ్చోడ, కుమ్రంభీం, ఆసిఫాబాద్, దహేగాం, నెన్నెల ఈ ప్రాంతాల్లో వాగులు, చెరువులన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆదిలాబాద్ అంతా కూడా జల దిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. ఆదిలాబాద్ టౌన్ కూడా చుట్టూ కూడా వరదతో ముంచెత్తింది. పలు కాలనీలు కూడా నీట మునిగిపోయాయి. కాలనీలన్నీ నీట మునిగిపోవడంతో ప్రజలంతా కూడా వాళ్ళ డాబాల మీదకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సుభాష్ నగర్, శాంతినగర్, టీచర్స్ కాలనీ, లక్ష్మీనగర్, జిఎస్ ఎస్టేట్, రవీంద్రనగర్ ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యాయని చెప్పొచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైట్, ఆదిలాబాద్ టౌన్ కూడా మొత్తం నీట మునిగింది అనే చెప్పొచ్చు. అక్కడ ప్రజల రాకపోకలకు కానీ తీవ్ర ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. రైట్ ఇర్ఫాన్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 6 గంటల వ్యవధిలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఇది ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అని చెప్పొచ్చు. సో ఆదిలాబాద్ అంతటా కూడా రైట్ నౌ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ మరో అల్పపీడన ప్రమాదం అనేది ఆదిలాబాద్ జిల్లాకి పొంచి ఉందనే చెప్పవచ్చు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో శాంతినగర్, రియల్ ఎస్టేట్ కాలనీ, అలాగే కోజానగర్ తో పాటు పలు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈరోజు ఉదయం వరకు అవన్నీ కూడా సాధారణ స్థితికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు ప్రాజెక్టులు అయితే నిండు కుండలాగా మారాయి. ప్రాజెక్టులో ఒకసారిగా అన్ని ప్రాజెక్టులు నిండిపోవడంతో గేట్లన్నీ కూడా ఎత్తి దిగువకు నీటిని అవుట్లోని విడుదల చేస్తున్నారు అధికారులు. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు అయినటువంటి కడెం ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి, కుమరంభీం, వట్టివాగు, గడ్డెనవాగు, ఈ మత్తడివాగు ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టులన్నీ కూడా ప్రతి ప్రాజెక్టు గేట్లన్నీ కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ గేట్లన్నీ కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే జిల్లాల వారీగా చేసుకుంటే కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాల నేపథ్యంలో తుంపల్లి, మొరం, గుండి, అప్పపల్లి, మొర్రిబాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే ఆసిఫాబాద్ రాజూరా వద్ద లో లెవెల్ వంతెన ఇరువైపులా కోతకు గురి కావడంతో రాకపోకలకైతే అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారులు కూడా అక్కడికి చేరుకొని కలెక్టర్ కూడా రాజురా వంతెనను పరిశీలించడం జరిగింది. జిల్లా కలెక్టర్ వెంకటేష్ చౌదరి, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ అయితే అక్కడ పరిస్థితిని సమీక్షించి మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించారు. అయితే రెబ్బెన మండలంలో ఎన్టీఆర్ కాలనీ గతంలో కూడా నీళ్లలో మునిగింది. అయితే ప్రస్తుతం నిన్న కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో కూడా ఎన్టీఆర్ కాలనీలో కూడా నీరు చేరాయి. ఇప్పుడు అక్కడ బురద మెటలు వేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు ఆదిలాబాద్ లో గత రాత్రి కురిసినటువంటి వర్షాలకి గత రాత్రి నుండి వర్షం లేనప్పటికీ కూడా నిన్నటి వరకు 24 గంటలుగా కురిసినటువంటి వర్షాలకి కాలనీలలో జలమయమయ్యాయి. ఇప్పటికే పత్తి పంట కూడా నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాల్లో పత్తి పంట 800 నుండి 1000 ఎకరాల్లో పత్తి పంటకి నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. అలాగే నేరేడుగొండ మండలం కుప్టి వాగులోకి భారీగా నీరు చేరింది. అయితే కుప్టి గ్రామానికి సంబంధించి నిన్నటి వరకు నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అంతా బురద మెట్టలు వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కుప్టి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పటి నుంచో అక్కడి జనం కూడా ప్రతిపాదన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నా ఓకే, హలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడు గడిచిన 6 గంటల వ్యవధిలో కూడా 22 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఇది అత్యంత భారీ వర్షపాతం అని చెప్పొచ్చు. అలాగే తాంసీ ప్రాంతంలో, ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ ప్రాంతంలో 17.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అయితే ఇలా ఇంత వర్షపాతం భారీగా వర్షపాతం నమోదవుతుండడంతో వాతావరణ శాఖ ఆదిలాబాద్ జిల్లాకు మొత్తంగా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. మరోవైపు ప్రాజెక్టులు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు కూడా పరవళ్లు తొక్కుతున్నాయని చెప్పొచ్చు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తూ ప్రాజెక్టుల గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. వచ్చే 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించారు. ఇప్పటికే భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుండి కూడా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్ని తలపిస్తున్నాయని చెప్పొచ్చు. అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేస్తుండడంతో ఈ నీటి పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు కూడా ప్రాజెక్టుల బాట పట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులు జలపాతాల వద్ద అధికారులు సందర్శకులను కూడా కట్టడి చేస్తున్నారు. అయితే ఇంకా మరో 2 రోజుల పాటు కూడా ఆదిలాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగొచ్చు అంటూ కూడా ఐఎండీ చెప్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో శనివారం చూస్తే పరిస్థితి శనివారం కూడా వర్షం బీభత్సం సృష్టించిందనే చెప్పొచ్చు. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇళ్లలోకి కాలనీల్లోకి కూడా భారీ వర్షాలతో నీరు ఇళ్లలోకి కాలనీల్లోకి వచ్చి చేరడంతో ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల రోడ్లు కూడా తెగిపోయాయి, కట్టలు తెగిపోయాయి, ప్రాజెక్టులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంద్రవెల్లి మండలంలో ముఖ్యంగా ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో మండల కేంద్రంలోని ప్రబుద్ధ నగర్, భీమ్ నగర్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, బట్టలు, ఇతర సామాగ్రి పూర్తిగా నీటితో తడిసిపోయాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలో వరద నీరు చేరిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులతో పాటు పిఏసిఎస్ చైర్మన్ వీళ్ళందరూ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఏఎంసీ చైర్మన్ ముఖాడే ఉత్తమ్ కూడా పలు గ్రామాలను ముంపునకు గురైన గ్రామాలను వారు సందర్శించారు. బాధితుల్ని ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చే రెస్క్యూ ఆపరేషన్ కూడా చేశారు. బాధితులకు నిత్యావసర సరుకులు కూడా అందజేశారు. మండలంలోని ముత్నూర్ త్రివేణి సంగమం ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరి ఉద్రిక్తంగా ప్రవహించడంతో రోడ్డు కూడా కోతకి గురై రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ ముర్మాట్ త్రివేణి సంగం ప్రాజెక్టును పరిశీలించి కోతకు గురైన రోడ్డును కూడా పరిశీలించారు. అధికారులకు కూడా దీని మరమ్మతుకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఆ ప్రాంతంలో రాకపోకల్ని కూడా ప్రస్తుతానికి నిర్బంధించారు. భారీ వర్షాల కారణంగా మండలంలోని వాగులు వంకలు వరదలతో పొంగి పొర్లుతున్నాయి. భారీగా వరద నీరు చేరడంతో చెరువులు కూడా జల కళను సంతరించుకున్నాయి. మండల అధికారులు నాయకులు అప్రమత్తంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను ముమ్మరం చేయాలంటూ అధికారులను కలెక్టర్ కూడా ఆదేశించారు. వరద నీరు తగ్గిపోవడంతో కోతకు గురైన రోడ్డు వద్ద వాహనాలు వేసేందుకు కూడా దారి వేసి ఒక 2 రోజుల పాటు రోడ్డు కోతకి గురై అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాన్ని వెంటనే వరద ఉధృతి తగ్గిన వెంటనే కూడా కొంతవరకు పునరుద్ధరించి ఉన్నంతలో కొంత ఏర్పాట్లు చేసి వాహనాలను కూడా పునరుద్ధరించారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్స్ లో చూస్తున్నారు. ఆదిలాబాద్ అంతటా కూడా పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పొచ్చు. అత్యంత భారీ వర్షం నమోదవ్వడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరడంతో మోకాళ్ళ లోతు వరకు అలాగే కాళ్ళ లోతు వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. కాబట్టి రొటీన్ జనజీవనం అనేది స్తంభించిపోయిందని చెప్పొచ్చు. కాలనీలోంచి ఇళ్లలోంచి బయటికి వాళ్ళు నీళ్లు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ అంతటా కూడా భారీ వర్షాలతో ప్రజా జీవనం అంతా కూడా అతలాకుతలమైందని చెప్పొచ్చు. ఇప్పటికే స్కూళ్ళకి కూడా సెలవులు ప్రకటించారంటే తెలంగాణ అంతటా కూడా భారీ వర్ష సూచనలు ఉన్నాయని ఐఎండీ ప్రకటించడంతో ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ అలాగే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. ఐఎండీ అధికారులు మరోవైపు మున్సిపల్ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగానే ఉన్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. ఇంకా ఆదిలాబాద్ జిల్లా మాత్రం ఇంకొంత ఎక్కువగానే ఎఫెక్ట్ అయిందనే చెప్పొచ్చు. అత్యంత భారీ వర్షం గడిచిన 6 గంటల్లో కూడా అత్యంత భారీ వర్షం పడిందనే చెప్పొచ్చు. 22 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ కింద కన్సిడర్ చేయాలి. కాబట్టి అక్కడ వాగులు చెరువులు అన్నీ కూడా పొంగి పొర్లాయి. ప్రజా జీవనానికి తీవ్ర ఆటంకాన్ని కలిగించాయని చెప్పొచ్చు. ఒక్కసారి మనం అసలు 24 గంటల వర్షపాతంను ఎలా పోల్చి చూస్తారో ఒకసారి చూద్దాము. అంటే లైట్గా వర్షాలు పడ్డాయి అంటే మోస్తరు వర్షాలు పడ్డాయి అనడానికైతే 0.25 సెంటీమీటర్స్ నుంచి 1.55 సెంటీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్స్ లోపు వర్షాలు పడితే కనుక దాన్ని లైట్ వర్షాలు పడ్డట్టుగా కన్సిడర్ చేస్తారు. అదే మోడరేట్ అంటే ఎలా ఉంటుందంటే 1 సెంటీమీటర్ నుంచి కూడా 7 సెంటీమీటర్ల లోపు వర్షం పడితే 7 సెంటీమీటర్ల లోపు వర్షం పడితే మోడరేట్ రెయిన్ఫాల్ అని అంటారు.
హెవీ రెయిన్ఫాల్ అంటే మాత్రం 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల వరకు పడితే హెవీ రెయిన్ఫాల్ అంటారు. వెరీ హెవీ అంటే 11 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లు. సో ఇప్పుడు మనకి రాష్ట్రం అంతటా కూడా హెవీ రెయిన్ఫాల్ పలు చోట్ల చెప్పారు. బట్ ఇంకా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే మాత్రం మోర్ దాన్ 20 సెంటీమీటర్స్ అనమాట. సో 20 సెంటీమీటర్ల కన్నా ఇంకా ఎక్కువగా. సో ఇప్పుడు ప్రస్తుతం 6 గంటల వ్యవధిలోనే 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆదిలాబాద్లో. దీనివల్లే అంటే మనకి ఆ తీవ్రతని కూడా అంటే ఐఎండీ ముందే హెచ్చరించింది కాబట్టి ఆ తీవ్రతని బట్టి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికీ సహాయక చర్యలను అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పలు ఇళ్లలోకి కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఒక ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లోని నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో వర్షం అనేది నిజంగా ఇళ్లలోకి కాలనీల్లోకి నీరు వచ్చి చేరితే వాళ్ళ జనజీవనం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. చిన్న పిల్లలు ఉన్నా కానీ ఇంట్లో ఎవరున్నా కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. సో ఆదిలాబాద్ అంతటా కూడా రెడ్ అలర్ట్ని జారీ చేశారు. ఇప్పటికే అధికారులు సహాయక చర్యలను కూడా ముమ్మరం చేశారు. ఇంకా ఆదిలాబాద్లోని ఏ ప్రాంతాలు ఒకసారి ఎఫెక్ట్ అయ్యాయి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఆదిలాబాద్ టౌన్ మొత్తం కూడా హెవీగా ఎఫెక్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆదిలాబాద్ టౌన్ అంతా కూడా వరద నీటి ముంపులో ఉందనే చెప్పొచ్చు ఒక రకంగా. ఇంకా మెయిన్గా చూసుకుంటే ఇంద్రవెల్లి కూడా బాగా దెబ్బతింది. ఇంద్రవెల్లి మండలంలోని గ్రామాలు కూడా వరద ముంపులో ఉన్నాయి. అక్కడ దగ్గరలోని త్రివేణి సంగమ ప్రాజెక్టు కూడా పొంగి పొర్లుతోంది. పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. గ్రామంలోని ఒక త్రివేణి సంగమం దగ్గర ఒక రోడ్డు కూడా కట్ట తెగిందనే చెప్పొచ్చు. దానివల్ల కూడా వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని ప్రబుద్ధనగర్ అలాగే భీమ్నగర్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, బట్టలు, ఇతర సామాగ్రి కూడా పూర్తిగా నీటితో తడిసిపోయాయి. నీటితో తడిసిపోవడం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఇళ్లలోకి వరద నీరు చేరిందన్న విషయం తెలుసుకుని ఇంద్రవెల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులతో పాటు PACS చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే అలాగే AMC చైర్మన్ ముకాడి ఉత్తమ్ కూడా వాళ్ళు గ్రామాలను వారు సందర్శించారు. బాధితుల్ని ఇళ్ల నుంచి కూడా బయటకు తీసుకొచ్చారు. సురక్షిత ప్రాంతాలకి తరలించారు. నిత్యావసర సరుకుల్ని కూడా వారికి అందజేశారు. ముత్నూరు త్రివేణి సంగమం ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరింది. ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. అయితే దీనివల్ల అంటే ముత్నూరు త్రివేణి సంగమంలో భారీగా వరద నీరు చేరి ఉద్రిక్తంగా ప్రవహించడంతో ఆ ప్రెషర్కి పక్కనే ఉన్న రోడ్డు కూడా కట్ట తెగిపోయింది. రోడ్డు కూడా కోతకి గురైపోయింది. సో దీనివల్ల రోడ్డు కోతకి గురవడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అందుకే వరదలు వచ్చినప్పుడు వెహికల్స్ అలా కంటిన్యూస్గా వరద నీటిలో వెళ్ళకూడదు. ఎందుకంటే ఎక్కడ ఆ వాటర్ ప్రెషర్కి రోడ్డు ఎక్కడ కోతకి గురవుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి వరద నీటిలోంచి వెళ్ళేటప్పుడు లేదా వాగులు వంకల పక్కనున్న రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో వరద మొత్తం తగ్గేదాకా అసలు ఆ ప్రాంతంలో వెళ్ళకపోవడమే ఉత్తమం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాహనాలు కూడా మునిగిపోయి గల్లంతయ్యే ఛాన్స్ ఉంటుంది, మనుషులు కూడా గల్లంతయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ముత్నూరు త్రివేణి సంగమం దగ్గర రోడ్డు కోతకి గురైన తర్వాత వరద ఉధృతి తగ్గిన తర్వాత కూడా అక్కడ అధికారులు వాహనాల రాకపోకల్ని పునరుద్ధరించారు. ఇంకా కంప్లీట్గా రోడ్డుని కూడా పునరుద్ధరించే చర్యలు కూడా తీసుకున్నారు. ఇలా ఆదిలాబాద్ అంతటా ఉమ్మడి ఆదిలాబాద్ అంతటా కూడా సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉందనే చెప్పొచ్చు. అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ అక్కడ నమోదయ్యాయి. గడిచిన 6 గంటలు 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా ఈ ప్రభావం 2-3 రోజుల పాటు ఉండనుంది. అలాగే తాంసీ ప్రాంతంలో 17.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతం కూడా ఆ మండలంలోని గ్రామాలు కూడా చాలా ముంపునకి గురయ్యాయి. ప్రాజెక్టులు, వాగులు అన్ని కూడా వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఐఎండీ కూడా ఈ వాతావరణ సిచ్యువేషన్స్ ఇంకా 2 రోజుల పాటు కొనసాగే ఛాన్స్ ఉందంటూ అధికారుల్ని అప్రమత్తం చేసింది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి LB స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.